కథ పేరు ప్రకృతి బహుమతి. ఒక చిన్న గ్రామంలో వెంకట్ అనే రైతు తన భార్య, ఇద్దరు పిల్లలతో జీవించేవాడు. అతనికి భూమి తక్కువే కాని మనసు పెద్దది. ఎవరికైనా సహాయం కావాలంటే ముందుండేవాడు. ఒకరోజు ఊర్లోకి ఓ పేద వృద్ధుడు వచ్చాడు. వానలో తడిసి కప్పుకున్నాడు. వెంకట్ అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు, ఆహారం పెట్టాడు, కడిగి తుడిచాడు. అతని కుటుంబం కూడా నోరు మెదపకుండా అతనిని ఆదరించింది. వృద్ధుడు వెళ్లే సమయంలో వెంకట్కు ఇలా అన్నాడు, "నువ్వు చేసిన ఈ మంచితనం వెలకట్టలేనిది. కాని ఒక చిన్న బహుమతి ఇస్తున్నాను" అంటూ ఒక చిన్న పెట్టె ఇచ్చాడు. వెంకట్ ఆశ్చర్యంతో ఆ పెట్టె తెరిచాడు. అందులో ఒక చిన్న బీజం, సీడ్ ఉంది. వృద్ధుడు చెప్పాడు, "ఇది ఒక అద్భుతమైన విత్తనం. ప్రేమ, సహాయం, నమ్మకం కలిగినవాడి చేతులలో పెరిగితే ఇది ఆశ్చర్యకరమైన చెట్టవుతుంది." వెంకట్ దానిని జాగ్రత్తగా నాటాడు. రోజూ నీళ్లు పోశాడు, దాని దగ్గర కూర్చొని తన కుటుంబంతో ప్రేమగా మాట్లాడాడు. నెలలు గడిచేసరికి ఆ చెట్టు చుట్టూ బంగారు ఆకులు రావడం మొదలయ్యింది. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. వెంకట్ ఆ చెట్టిని ధనం కోసం కాకుండా అవసరమైన వారికి సహాయపడేందుకు ఉపయోగించాడు. ఎవరికైనా అవసరమైతే ఆ చెట్టు నుంచి బంగారు ఆకు తీసి ఇవ్వడం మొదలుపెట్టాడు. గ్రామం మొత్తంలో మంచి మారింది. అందరూ కలిసికట్టుగా జీవించడం మొదలుపెట్టారు. మొరల్ బోధన: మంచి మనసు, సహాయం చేసే చేతులు ఎప్పుడూ శూన్యంగా ఉండవు. నిస్వార్థంగా చేసిన కృషికి ప్రకృతి కూడా బహుమతి ఇస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.